పార్టీలో ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్ 360 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ గత 15 సంవత్సరాలుగా పనిచేస్తుంటే ఇటీవల కొంతమంది కాంట్రాక్ట్ వర్కర్స్ని 15 రోజుల పనికే పరిమితం చేస్తుంటే కార్మికులు మాకు 26 రోజులు పని కావాలని అడిగితే దాదాపు 100 మంది కార్మికులను తొలగించారు. దాన్ని ఖండిస్తున్నాం ఐఎన్టీసీ నుండి. మరి ఈరోజు ఈ యొక్క సమయం కోసమే, ఈ ఫలితం కోసమే ఐఎన్టీసీ ఎలక్షన్కి ముందుకు పోయి ఈరోజు కార్మికుల అండదండతో మీ అందరి యొక్క ఐక్యతతో ఈరోజు మంచి ఘన విజయాన్ని సాధించారు. అది మీ అందరికీ నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీపీ గారు అన్న శ్రీనివాసరెడ్డి అన్న, మరి అన్న బుచ్చిరెడ్డి గారికి, మరి సోమన్న గారికి, నాగయ్య గారికి, ఈ యూనియన్ డివిజన్ నాయకులు వెంకన్న గారికి, యూనియన్ అధ్యక్షులు మరి రామన్న, రమేష్, ఖలీల్ భాయ్, సందీప్, మిగతా సతీష్ అందరూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు ఇటీవలనే 2 నెలల క్రితం ఢిల్లీలో ఈ యొక్క కాంట్రాక్ట్ వర్కర్స్ ఈ దేశంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అర్ధాకలితో బతుకుతున్నారు. వాళ్ళ కోసం మనం భారతదేశ వ్యాప్తంగా ఐఎన్టీసీ చర్యలు తీసుకోవాలి, ఉద్యమించాలి, ఈ బీజేపీ గవర్నమెంట్ని మనం మెడలు వంచాలి అనే ఆలోచనతో వారిచ్చిన పిలుపుని ఈ విశాఖ కంపెనీలో కూడా ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యొక్క గుర్తింపు ఎన్నిక జరిపి ఐఎన్టీయూసీ విజయం సాధించడం అనేది ఇదొక కార్మికుల యొక్క ఐక్యత విజయంగా భావిస్తున్నాం. ఏదైనా కంపెనీ మనగలగాలి, కంపెనీ మంచిగా బతకాలి, కార్మికుడు కడుపు నిండా అన్నం తినాలి. ఇది మన ఐఎన్టీయూసీ నినాదం. కార్మికుల కడుపు కొడితే ఎవరిని కూడా ఊకోము. మరి రేపటి నుంచి జరగబోయే ఈ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఇప్పటికే వేతన ఒప్పందం లేట్ అయింది. మరి అనేక సమస్యలు ఉన్నాయి కార్మికులై. మరి ఆ సమస్యల మీద త్వరలో ఈ గెలిపే మనకు ముఖ్యం కాదు, ఇది బాధ్యత పెరిగింది మనందరి మీద. ఈ బాధ్యతని కాంట్రాక్ట్ కార్మికుల కోసం మేము ఖచ్చితంగా ఐఎన్టీయూసీ మీకోసం ఎల్లప్పుడూ మీ అంటే ఉంటుందని, మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం త్వరలో 3-4 రోజుల్లోనే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఏ కార్మికులు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా మేము మేనేజ్మెంట్ ముందు పెట్టి పరిష్కారం చేస్తామని ఈ గెలిపించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్య విషయం, మరి ఎవరైతే ఈ ఎలక్షన్ వద్దు, కాంట్రాక్ట్ కార్మికులు అసలే వద్దని ఎవరైతే అన్నారో వాళ్ళకే 75 ఓట్లు వేసి ఇంకా కొంతమంది ఇదేం యొక్క దౌర్భాగ్యం అర్థం కావట్లేదు. ఎందుకంటే మా కడుపు కొడుతున్నారు ఆ యూనియన్, మీరు ఎలక్షన్ చేయండి మేము 1 సైడ్ ఓటేస్తామన్నారు. మరి అలాంటిది లేకుండా ఇంకా కొంతమంది అట్లాంటి వాళ్ళని ఇంకా, ఎందుకంటే 1000 రూపాయలు పెంచిన దాన్ని 700 చేసిన వానికి ఇంకా చూస్తున్నారంటే ఈ కార్మికుల యొక్క నేచర్ ఏందనేది కొంత బాధాకరం అవుతుంది. ఇంకా మీరు ఈ కాంట్రాక్ట్ కార్మికులు అలాంటి వాళ్ళని పారద్రోలినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా వాళ్ళని గడప దగ్గర కూడా ఉంచకుండా ముందు కూడా పారద్రోలవలసిన అవసరం ఉంది. మనం మంచి అగ్రిమెంట్ చేసుకుందామని మరోసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ఐఎన్టీసీ.